రాజులు మారినప్పుడు, రాజ్యాలు మారినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆస్తులన్నీ ఎవరికి వాళ్ళకి సొంతం చేసుకోవడం అనేటటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అట్లాంటి కాన్సెప్టే ఇప్పుడు కూడా నడుస్తున్నాయి ఈ రోజుల్లో కూడా అనడానికి సాక్ష్యమైనటువంటి సంఘటనలు గురించి ఇప్పుడు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళకి సంబంధించినటువంటి గనులు లాక్కున్నారు, వాళ్ళ మీద కేసులు పెట్టారు, చివరికి వాళ్ళని ఇటు వస్తే కానీ రావన్నారు, ఇట్లాంటి కాన్సెప్ట్ నడిచింది. అదే సందర్భంలో ఇప్పుడు టీడీపీ వాళ్ళు అదే పని చేస్తున్నారు అన్నటువంటి దాన్ని వైసీపీ హైలైట్ చేస్తుంది. అందులో భాగంగా ఒక నెల్లూరు జిల్లాకు సంబంధించిన ఐటెంని హైలైట్ చేసింది. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సైదాపురంలోని ఓ మైకా క్వాడ్ గనిని టీడీపీ ఎమ్మెల్యే ఒకరు బుధవారం దౌర్జన్యంగా స్వాధీనం చేసుకున్నారు. లీజు వేరొకరి పేరున ఉన్న రౌడీలను రంగంలోకి దింపి దాడులు చేసి గనిలో విధ్వంసం సృష్టించారు. గనిలో పనిచేసే వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి తరిమేశారు. ఆపై గనిలో టెస్ట్ వేశారు. కొంతకాలంగా కూటమి పార్టీ నేతలు తిరుపతి నెల్లూరు జిల్లా సరిహద్దులోని మైకా క్వాడ్ సిలికా ఖనిజం మీద కన్నేశారు. లీజుదారులతో 5 నెలలుగా మంత్రాలు నేర్పుతూ వచ్చారు. వాళ్ళు లొంగకపోవడంతో రకరకాలుగా ఇబ్బందులకు గురి చేసి ఒక్కొక్కటిగా స్వాధీనం చేసుకున్నారు. వెంకటగిరి నియోజకవర్గం సైదాపురం మండల పరిధిలో మైకా క్వాడ్జ్ ఖనిజం గనులు సుమారు 1000 ఎకరాలు విస్తరించున్నాయి. ఈ ప్రాంతంలో గతంలో 140 వరకు గనులు ఉండేవి. అన్ని గనుల్లో అత్యంత నాణ్యమైన ఖనిజం దొరక్కపోవడంతో ప్రస్తుతం 10 మాత్రమే కొనసాగుతున్నాయి. కొంతకాలంగా ఈ ఖనిజానికి చైనాలో డిమాండ్ పెరిగింది. టన్ను 25,000 నుంచి 2 లక్షల వరకు అమ్ముడుపోతుంది. దీంతో ఒక్కో గనిలో రోజుకి 50 నుంచి 100 టన్నుల వరకు ఖనిజాన్ని వెలుగుదీస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక అన్ని మైకా క్వాడ్జ్ గనులు ఖనిజం తవ్వకాలను ఆపేసింది. ఆ తర్వాత కీలక మంత్రి ఆదేశాల మేరకు ఒక గనిలో తవ్వకాలు ప్రారంభించారు. లైసెన్స్ ఉన్న వ్యాపారి యువమంత్రికి ముఖ్య అనుచరుడు. మరో 2 నెలల తర్వాత ఇంకో 2 గనుల్లో తవ్వకాలకు ప్రభుత్వ పెద్దలు పచ్చజెండా ఊపారు. ఈ నేపథ్యంలో సైదాపురం మండలం జోగులపల్లిలోని చుక్కుపాత్ర గని మీద నెల్లూరు జిల్లాకు చెందిన 2 టీడీపీ ఎమ్మెల్యేలు కనబడింది. ఎవరెంతకు వారు స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. తుదకు వాళ్ళిద్దరు కలిసి కబ్జాకు పూనుకున్నారు. వాళ్ళకి గనిని అప్పగించేది యజమాని ససేమిరా అనడంతో ఎమ్మెల్యే తన అనుచరులను రంగంలోకి దింపారు. నెల్లూరు జిల్లా కనుపూరుకు చెందిన ఎమ్మెల్యే అనుచరుడు బుధవారం సాయంత్రం 50 మంది రౌడీ మొక్కలతో ఆ గనిలో ప్రవేశించి విధ్వంసం సృష్టించారు. యంత్రాలు, సీసీ కెమెరాల నుండి ధ్వంసం చేసి కాపలాగా ఉన్న గిరిజనుల గుడిసెలను పీకేశారు. అడ్డొచ్చిన వాళ్ళని చితకబాదారు. ఆపై గనిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన మీద గని యజమాని చరణ్ సైదాపురం పోలీసులు నెల్లూరు జిల్లా ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చిన ఎలాంటి స్పందన రాలేదని తెలిసింది. సైదాపురం మండలంలో మైకా క్వాడ్, పల్స్పర్, పవర్ ముక్లైట్ వంటి ఖనిజాలు లభ్యమవుతున్నాయి. మైక్రా క్వాడ్జ్ని అణువిద్యుత్, సోలార్ ప్లాంట్ల కోసం వినియోగిస్తారు. మిగిలిన రకాలను టైల్స్ పరిశ్రమలు, సిగరెట్ ప్యాకెట్ల లోపల సిల్వర్ కలర్ పేపర్ కోసం కూలింగ్ గ్లాసుల తయారీకి వినియోగిస్తారు అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది.